మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివారం అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరవుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య, కాళభైరవ జయంతి, ఆంగ్ల సంవత్సరం చివరి రోజుల్లో ఉండబడిన ఇబ్బందుల్ని ఎలా తొలగించుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం ఎలా పలుకుతామో, ఐశ్వర్యం, ఆనందం, రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండగా వచ్చిన ఆదివారం అమావాస్య అవ్వడం, ఆంగ్ల సంవత్సరం చివరి మాసం అవ్వడం, రాశిలోనే రాహు ఉండడం, తృతీయంలో గురు సంచార స్థితి, సంతాన స్థానంలో కుజుడు నీచబడడం, 7వ స్థానంలో కేతు సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధ సంచార స్థితి కలిసి ఉండడం, రాజ్యస్థానంలో శుక్రుడు ఉండడం, వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు అన్ని అవకాశాలు మీ ముందర ఉన్నట్లే కనపడుతూ ఉంటాయి. కానీ ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకోకూడదు, ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చెయ్యకపోతే ఏం ప్లస్ అవుతుందో అనేది ఆలోచించుకునేటువంటి తర్జనాభర్జనం కలిగేటువంటి కాల సమయం. అనగా అదృష్టము, ఆనందము, పెట్టుబడులు, ఇన్కము అన్నీ ఒకేసారి కనపడుతూ ఉంటాయి. కానీ మనము తాత్కాలికమైనటువంటి వాటి గురించి ఆలోచించేదానికన్నా దీర్ఘకాలికమైనటువంటి ఫలాలు, దీర్ఘకాలికమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైన స్థిరత్వాన్ని కలిగించే వాటిపైలో మీనరాశి వారు దృష్టిని పెట్టగలిగితే మంచి కాలము మీకు ముందు ఉంటుంది. ఎందుకనగా కొంతకాలం తర్వాత రాశిలోకే శని భగవానుడు రాబోతున్నాడు కనుక భగవంతుడు వచ్చేటువంటి కాల సమయంలో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడు. కనుక తాత్కాలికమైన వాటికన్నా శాశ్వతమైన వాటికి స్థిరత్వం వేయండి. ఇలాంటి కాల సమయంలో మనము పూజా మందిరంలో ఒక కూష్మాండ దీపాన్ని, అలాగనే నిమ్మకాయ దీపాన్ని, నారికేల దీపాన్ని మూడింటిని ఏర్పాటు చేసుకొని పూజ చేసి అయ్యప్ప స్వాముల వారికి కానీ, బ్రాహ్మణులకు కానీ, సాకలి వాళ్ళకు కానీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయగలిగితే మీ కర్మను వారు స్వీకరించి వారు అదృష్టాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం.
1వ తారీఖు ఆదివారం అమావాస్య, కార్తీక మాసం అమావాస్య అవ్వడం వలన వీలైనంత వరకు మనమందరము కూడా గృహంలో ఇంటిని శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వెన్నతో దీపం పెట్టడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి సౌభాగ్య ముడుపు ఏర్పాటు చేసుకోవడం వలన సకల రాబోయే కాలమంతను కూడా మనకు సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య రావడం సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి వేరును తీసుకొని వచ్చి సింధూరం తీసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయేటువంటి 7 తరాల వారికి అద్భుత రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.